ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 14 అంశాలు ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. భవనాల లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించే ఆర్డినెన్స్ కు కూడా క్లియరెన్స్ లభించింది. తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోదం లభించనుంది. పలు కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 14 అంశాల ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు, ప్రధానంగా క్యాపిటల్ రీజియన్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సుమారు 2700 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. మనం చూస్తున్నాం, లేటెస్ట్ గా టెండర్లు కూడా వచ్చాయి. జనవరి నెలాఖరు వరకు వాటికి టైం ఉంది. వచ్చే నెలలో కానీ లేకపోతే మార్చి లోపు రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక 2700 కోట్ల రూపాయల టెండర్లకు సంబంధించి ప్రస్తుతం కేబినెట్ ఆమోదం పొందిందని తెలుపుకోవచ్చు. దీంతో పాటు మున్సిపల్ చట్టానికి సంబంధించి ఏంటంటే భవనాలు కానీ లేఅవుట్లు కానీ అనుమతులు మున్సిపాలిటీకి ఇచ్చే విధంగా, గతంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చేది. భవనాలు అనుమతులు ఇచ్చినప్పుడు కొంత మిస్లీడ్ జరుగుతోంది. సిబ్బంది పట్టుతున్న ఇబ్బందుల వల్ల చాలా వరకు ప్రజలు సఫర్ అవుతున్నారు. దీన్ని మున్సిపాలిటీలకే దీనికి ఇచ్చే అధికారం ఇస్తే కనుక ఇబ్బందులు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో ప్రధానంగా భవనాలు కావచ్చు లేకపోతే లేఅవుట్లు కావచ్చు వాటికి సంబంధించిన అనుమతులు మున్సిపాలిటీలకు ఇస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు తిరుపతిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కేబినెట్ అనుమతి ఇచ్చింది, ప్రధానంగా ఈఎస్ఐ ఆసుపత్రి విషయంలో. అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, పిఠాపురం నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కూడా జరిగింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఒక 19 పోస్టులు మంజూరు చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కొన్ని టీసీఎస్ వైజాగ్ లో ఏర్పాటుకి సిద్దమవుతోంది కాబట్టి మొన్న ఎస్ఐపిబి సమావేశంలో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపారు. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చారు. బీపీసీఎల్ కంపెనీ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన అనుమతులు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత మంత్రులకి కొన్ని టార్గెట్స్ న్యూ ఇయర్ కి సంబంధించి, ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఇంపార్టెంట్ గా భావిస్తున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మంత్రులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎమ్మెల్యేలను కలుపుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏ రకంగా ఉంది, కొంతమంది మంత్రుల మీద ప్రధానంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేస్తే మంత్రుల పేషీల సిబ్బంది మీద కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రులకు ఇచ్చే రేటింగ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మంత్రులు ఎప్పటికప్పుడు తమ శాఖ మీద పట్టు సాధించడం, ఆంధ్రప్రదేశ్ పాలన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, వీటి మీద కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.